ప్రస్తుతం డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామీణ వైద్యులంతా స్టాప్ డయేరియా కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందరికీ వివరించాలని ఆర్ఎంపీ సొసైటీ అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక బాలాజీ చెరువు సెంటర్ కాస్మోపాలిటన్ క్లబ్ నందు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ సొసైటీ గ్రామీణ వైద్యుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎంపీ సొసైటీ అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఏ గోపికృష్ణ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన విషయాలను, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ప్రథమ చికిత్సను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల పాత్ర గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ముఖ్యమైందని, ప్రతి ఒక్కరికి వీరి అవసరం ఏదో ఒక సందర్భంలో వస్తుందని, అలాని ఎవరూ కూడా పరిధికి మించి వైద్యం చేయడం సరైన పద్ధతి కాదు అని, మన పరిధిలో వైద్యం చేస్తూ ప్రభుత్వం నిర్వహించే వైద్యపరమైన కార్యక్రమంలో పాలుపంచుకోవాలని తెలిపారు. అనంతరం అతిథులు డాక్టర్ గోపికృష్ణ, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ కృష్ణ చైతన్య, వనం శ్రీనివాసరావులకు చిరు సత్కారం చేయడం జరిగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ తాను వృత్తిరీత్యా వైద్య సేవలు అందించడం జరుగుతుందని, స్టాప్ డయేరియా కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన విషయాలను గూర్చి గ్రామీణ వైద్యులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి శోభనబాబు, ఫెడరేషన్ ఉపాధ్యక్షులు కేవీవి సత్యనారాయణ, సొసైటీ కోశాధికారి దంగేటి వెంకటరమణ, ఈసీ మెంబర్ కాదా లలిత, సీనియర్ సభ్యులు దేవానందులకు అతిథులు సభ్యుల చేతుల మీదుగా చిరు సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంసాని శ్రీనివాసరావు, కేఎన్ఎస్ఎస్ నారాయణ, వన ఉపేంద్రనాథ్, శివ తదితరులు పాల్గొన్నారు. మనకి అంత వైద్యం ఇంప్రూవ్మెంట్ అన్ని రకాలుగా అందించడానికి, ప్రజలకు అందించడానికి, ప్రతి మారుమూలకి వెళ్ళడానికి క్వాలిఫైడ్ డాక్టర్లు ఇంకా పూర్తిగా తయారు కాలేదు. బట్ ఇట్ విల్ టేక్స్ టైం. త్వరలో అది జరగవచ్చు. కానీ ఈ లోపల గ్రామీణ వైద్యులు మనమే ఉన్నాము, మేము లేకపోతే ఏమీ లేదని వెర్రవీగి తత్వంలో మాత్రం ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి మీరందరూ, అందుకనే పరిధులని చెప్తాం. మీరందరూ కూడా ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఐఎంఏ డాక్టర్తో గౌరవప్రదంగా వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు నేను ఇలాగా అనే వెర్రవీగేటట్టు మాత్రం ఎవరు గర్వంగా వెళ్ళడానికి నా వంతుగా ఖచ్చితమైన మాట చెప్తాను. ఎవరు కూడా గర్వంగా ముందుకు వెళ్ళదు దయించి. అంచేత ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పినట్టు రేపు ప్రభుత్వం నిర్వహించే మెడికల్ కార్యక్రమాలు ఏమైనా కానీ, అంటే పోలియో వ్యాక్సినేషన్ ఉండదు, పోలియో వ్యాక్సినేషన్ కానీ, అదర్ వ్యాక్సినేషన్ కానీ, ఇప్పుడు డయేరియా డ్రైవ్ జరుగుతుంది. స్టాప్ డయేరియా గురించి డ్రైవ్ జరుగుతుంది. కలెక్టర్ గారు ఆధారు. ఇటువంటి వాటిలో మీరు మీ పాత్రగా మీ గ్రామాల్లో క్లోరినేషన్ చేయించేటప్పుడు మీరు కూడా వెళ్ళి కొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకోవడం, ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మీ వంతుగా మీరందరూ సహాయం చేయాలని చెప్పేసి, హెల్ప్ చేస్తూ మీరందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరీ కోరుచున్నాను. అంటే నేను తెలుగుదేశం అనే కాదు, ప్రభుత్వం అంటే పార్టీ కాదు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. తెలుగుదేశం పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం నడుస్తుంది, తెలుగుదేశం లీడర్స్ నడిపించే ప్రభుత్వం నడుస్తుంది. అది మాత్రం అర్థం చేసుకోండి. సో అంచేత ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేస్తారు, పార్టీ సంబంధం ఉండదు. అంచేత ప్రతి ఒక్కరూ ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాను.